నా మనసులో మాట ఏమండి, అంటే మా కుటుంబం మాటలు, మన దేశం మాటలు, అంటే మన హిందుస్థాన్ మాటలు, స్వర్గలోకం, ఆనందలోకం, పరలోకంలో మాటలు. ఈ 3 మాటలేనండి శాంతి సేవ రూప దర్శనం, అమ్మ కనకదుర్గమ్మ దర్శనం. మా ఇంటి కుటుంబం మాటలు మీకు చెప్పకపోతే మీకు ఎలాగండి అర్థమవుతుంది? ఈ కలియుగం ఖతమైపోయింది, మనం సత్యయుగంలో వచ్చామని. మరి ఈ ప్రపంచంలో ఏ పండితుడైనా, ఏ ఫాస్టర్స్ అయినా, ఏమండి, ఏ ముల్లాజీస్ మొహమ్మడన్ అయినా, ఏ పంజాబ్ సిక్, పంజాబ్ గురూజీ అయినా చెప్పగలరా కలియుగం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఖతం అవుతుంది? ఎవరు చెప్పలేరు. నో, నెవర్. ఈ మోక్ష ఖాందాన్ వారే, మోస గురుమూర్తి నాదే సంఘర్షం సంవాద మంత్రక మాటలతో మీకు చెప్తారు. ఇది సత్యమైన మాటలు. మా కుటుంబం మాటలలో, అంతరంగ మాటలలో ఆ దేవుని శక్తిమైన మాటలు ఉన్నాయండి. ఈ ప్రపంచంలో అనేక సినిమాలు ఉన్నాయి, అనేక హరికథలు, బుర్రకథలు ఉన్నాయి. అన్నీ మీరు ఆలోచించి ఉంటారు. మా ఇంటి కథే ఏ ఫిలిం దీంట్లో నా హరికథ బుర్రకథలో లేదు. ఆ కథ నేను చెప్తే మీకు మీ మైండ్లో ఎక్కుతుంది. ఇది కలియుగం ఖతమైంది, సత్యయుగంలో వచ్చామని. శ్రీకృష్ణుడు పుట్టుమచ్చ మా ఇంట్లోనే ఉందండి. శంకరుడు 3 నేత్రం, ఆ యొక్క 3 కన్ను అంట కదండి, నేత్రం మా ఇంట్లోనే ఉంది. పంచపాండవులు మా ఇంట్లో ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు కూడా మా ఇంట్లో ఉన్నారు అండి. ఆ అల్లా కూడా మా ఇంట్లో ఉన్నారు, గురునానక్ దేవ్జీ కూడా మా ఇంట్లో ఉన్నారు, హరే రామ హరే కృష్ణ కూడా మా ఇంట్లో ఉన్నారు. అది ఏ రూపంలో ఎలా ఉన్నారు నేను మీకు చెప్పితే మీకు తెలుస్తుంది, లేకపోతే మీకు ఎలాగండి తెలుస్తుంది? ఈ కలియుగం ఖతం అయింది, మనం సత్యయుగంలో వచ్చామని. సత్యనారాయణ. సత్య